అసూయతోను పొగరబోతుదనంతో జీవించిన వ్యక్తి అన్నమాట. ప్రతి ఒక్కరితో తగాదాలు తెచ్చుకుంటాడు, ఎవరితో సహనంతో ఉండడు, ఎవరితో మంచిగా ఉండడని దేవుని యొక్క వాక్యమే బోధిస్తుంది. ప్రేమాందేని బిడ్డలారా, ఒకసారి సామెతల గ్రంథము 15:25 వచ్చిన చదువుకుందాం. ఒకసారి సామెతలు 15:25. ప్రభువు పొగరుబోతుని ఇల్లు నేలమట్టము చేయును. ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే గర్వముతో జీవిస్తున్నారో, ఎవరైతే అవమానాలతో జీవిస్తున్నారు, ఎవరైతే స్వార్థంతో జీవిస్తున్నారు, వారి యొక్క ఇల్లును నేలమట్టం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. ప్రేమాందేని బిడ్డలారా, పొగరబోతు అనగా విశ్వాసం లేకుండా ఉండడము, ఇతరులను అవమానించడము, ఇతరులను బాధ పెట్టడము, ఇతరులను అనమాట అనేక విధాలుగా చూటుపోటి మాటలతో బాధ పెట్టడం. ప్రేమాందేని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తుల యొక్క ఇల్లుని నేలమట్టం చేస్తారని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ప్రేమాందేని బిడ్డలారా, కనుక ఈరోజు ప్రత్యేకముగా మనమందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని గ్రహించుకొని ధ్యానించుకొని ఆ దేవాదేవుని వద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నాలో ఉన్న ఈ గర్వాన్ని తీసివేయండి ప్రభువా, నాలో నీ స్వార్థాన్ని తీసివేయండి ప్రభుని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రేమాందేని బిడ్డలారా, ఓకే, సామెతల గ్రంథము 16:5 వచ్చిన చదువుకుందాం ఒకసారి. పొగరుబోతును ప్రభువు చేదరించుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమాందేని బిడ్డలారా, విశ్వాసం లేకుండా, దేవుని యందు భక్తి లేకుండా, పొగరుబోతుతనంతోను గర్వంతో జీవించిన వ్యక్తిని అన్నమాట దేవుడు సేదరించుకుంటాడు. కొన్ని సమయంలో గర్వం ఎక్కడ ఉంటుందంటే, కులం దగ్గర ఉంటుంది గర్వము, డబ్బు దగ్గర ఉంటుంది గర్వము, లేదంటే చదువు దగ్గర ఉంటుంది గర్వము, లేదంటే ఉద్యోగం చేసిన గర్వం ఉంటుంది. నేను డబ్బున్నవాడును, నేను ఈ యొక్క కులానికి చెందినవాడును, నేను ఈ యొక్క మతానికి చెందినవాడును, ఇదిగో నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇదిగో నేను చదువుతున్నాను, ఆ వ్యక్తి నాకంట తక్కువ, ఆ వ్యక్తి నాకంట తక్కువ అని ఈ విధంగా భావించిన వ్యక్తి అన్నమాట దేవుడు చెప్తున్నాడు, సేదరించుకుంటారు. దేవుడు ఎంత మాత్రం ఇష్టపడారని దేవుడే స్వయంగా జీవగ్రంథం ద్వారా చెప్తున్నారు. ప్రేమాందేని బిడ్డలారా, అందువల్ల ఈనాడు ప్రత్యేకముగా మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, అనేక విధాలుగా ఈ లోక పాపంలో జీవిస్తున్న ప్రభువా, అనేక విధాలుగా, కానీ అనేక సార్లు అనేక మార్లు నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు, కానీ మీ యొక్క అవకాశాన్ని వినియోగించకుండా మీ యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి, మీ యొక్క ఆజ్ఞను పెడసేవను పెట్టి నా యొక్క జీవితం అన్నమాట ఈ లోకములోను లోక పాపములో పడిపోతూ నేను జీవిస్తున్న ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మన్నించండి ప్రభువా అని ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రేమాందేని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 101:5 వచనము. కీర్తన గ్రంథము 101:5. తోటివారి మీద చాటు మాటలు చాడీలు చెప్పిన వారి నోరును మోయింతును. పొగరుబోతును గర్వితుడైన నరుడిని నేను సహింపను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు మీ యొక్క సంఘములోను, ఒకవేళ మీరు మీ యొక్క కుటుంబంలోను ఒకరి గురించి ఇంకొకరు చెప్పినట్లయితే దేవుడు ఎంత మాత్రం సహించడు. ఉన్నట్లుగా లేనట్లుగా చెప్పినట్లయితే దేవుడికి అలాంటి వ్యక్తులు ఇష్టపడరని, సేదరించుకుంటారని దేవుని యొక్క వాక్యమే బోధిస్తుంది. ప్రేమాందేని బిడ్డలారా, కనుక ఈ పరిసయుడు అన్నమాట ఈ విధంగా జీవించాడు. ఈ పరిసయుడు అన్నమాట పొగరుబోతుతనంతో జీవించాడు, గర్వముతో జీవించాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో నా యొక్క ఆదాయంలో 10వ వంతు దేవుడికి చెల్లిస్తున్నాను, నేను ప్రతిరోజు అనేక విధాలుగా సహాయం చేస్తున్నానని ఈ విధంగా గర్వముతో ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిసయుడు. ప్రేమాందేని బిడ్డలారా, ఈరోజు దేవుడు అందరితో చెప్తున్నారు, ఒకవేళ గర్వంతో నువ్వు ప్రార్థించినట్లయితే నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఒకవేళ నువ్వు గర్వంతో సహాయం చేసినట్లయితే దేవుడు అటువంటి సహాయం అంగీకరించడు. ఒకవేళ గర్వంతో
ఉపవాసం చేసినట్లయితే ఈ యొక్క ఉపవాసము మంచిది కాదని దేవుడే చెప్తున్నాడు. ప్రేమ దేని బిడ్డలారా, గర్వంతో ఉన్న వ్యక్తి అన్నమాట ఎటువంటి పనులు చేసినా కానీ, ఎటువంటి కార్యాలు చేసినా కానీ, ఎటువంటి మంచి పనులు చేసినా కానీ దేవుడి ఎంత మాత్రము ఇష్టపడరని ఈ జీవ గ్రంథమే చెప్తుంది. ప్రేమ దేని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ఉండాలి? వినయముతో ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు గుణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ తగ్గింపు గుణం కలిగి ఉంటాం ప్రేమ దేని బిడ్డలారా, మనకు ఉన్నా లేకపోయినా కానీ దేవాతి దేవుడు అన్నమాట తన యొక్క ఆశీస్సులు మనపై ఉంచి మన యొక్క మనసుకి, మన యొక్క శాంతిని, మన యొక్క హృదయాన్ని అన్నమాట సంతోషంతోనూ ఆ దేవత దేవుడు నింపుతాడు. ప్రేమ దేని బిడ్డలారా, మనకు డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, నువ్వు చదువుకున్నా చదువుకోలేకపోయినా కానీ వినయంతోనూ తగ్గింపే గుణము కలిగి జీవించినట్లయితే నీ హృదయము ఎల్లవేళలా సంతోషంతో నింపబడుతుంది. నీ యొక్క కుటుంబము ఎల్లవేళలా ఆనందంతో నింపబడుతుంది. నీ పిల్లలు ఎల్లవేళలా విశ్వాసంతో నింపబడతారని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ప్రేమ దేని బిడ్డలారా, అయితే పరిచయుడు ప్రేమ దేని బిడ్డలారా ఈ విధంగా జీవించినప్పుడు దేవత దేవుడు ఎంత మాత్రం ఇష్టపడలేడు. సుంకరి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి దూరముగా నిలవబడి కనులైనను పైకెత్తటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించిన. ప్రేమ దేని బిడ్డలారా, ఈ సుంకరని మాట వినయముతోను విధేయత కలిగి తగ్గింపు గుణము కలిగి దేవుని వద్దకు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, ఇదిగో నేను చేసే ప్రతి కార్యాలు, నేను చేసే ప్రతి పనులు, నేను ఆడే మాటలు, నా యొక్క తలంపులు, నా ఆలోచనలు నీకు తెలుసు ప్రభువా. నేను ఎవరి దగ్గర, నేను కులం దగ్గర, సమాజం దగ్గర, కుటుంబం దగ్గర నేను తప్పించుకుంటున్నాను కానీ మీ యొక్క అనుదృష్టి నేను తప్పించుకున్నాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా, నీ బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా, నీ దాసుడిగా నన్ను మార్చండి ప్రభు అని సుంకరి ప్రార్థన చేసుకున్నాడు. ప్రేమ దేని బిడ్డలారా, దేవత దేవుడు సుంకరి యొక్క ప్రార్థన ఆలకించాడు కానీ పరిసయుడి యొక్క ప్రార్థన ఆలకించలేదు. ఒకవేళ ఈరోజు ప్రత్యేకంగా నువ్వు ఎవరి వల్ల జీవిస్తున్నావు, ఎవరి వల్ల ప్రార్థన చేస్తున్నావు, ఎవరి వల్ల నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావు, ఎవరి వల్ల ఈ సంఘంలో జీవిస్తున్నావు, ఎవరి వల్ల నువ్వు మాట్లాడుతున్నావు అని ఈరోజు ప్రత్యేకంగా మీ హృదయ పరిశీలన చేసుకోవాలి. ప్రేమ దేని బిడ్డలారా, ఒకవేళ పరిచయుడి వల్ల జీవించినట్లయితే ఈరోజు ప్రత్యేకంగా ఆ దీవమనసును యేసు ప్రభువుకి వచ్చి ప్రభువా సుంకర వంటి హృదయానికి దయచేయండి ప్రభువా, సుంకర వంటి మనసు నాకు దయచేయండి ప్రభు అని ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవత దేవుని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ దేని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు ప్రేమ దేని బిడ్డలారా, దేవత దేవుడు ఒక రాజ్యానికి రాజుగా ఎన్నుకొని అనేక విధాలుగా ఆ బిడ్డను దీవించుతూ ఆ బిడ్డ కింద ఎంతో మంది ప్రజలు ఉంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ప్రేమాందేని బిడ్డలా, కానీ గర్వముతో నిండిపోయాడు. మొదటిగా గర్వంతో నిండిపోయి నేను ఈ యొక్క రాజ్యానికి రాజును, నేను చెప్పిందే అది జరగాలి, నేను చేసిందే అది జరగాలి అనే విధంగా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకొని పాప ఊబులో పడిపోయాడు. ప్రేమాందేని బిడ్డలారా, అటు తరువాత తన యొక్క తప్పును తెలుసుకొని తన యొక్క పాపాన్ని నాతాను వద్దకు వచ్చి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. 2 సామువేలు గ్రంథము 12వ అధ్యాయము 13 వచనం చదువుకుందాం ఒకసారి. 2 సామువేలు గ్రంథము 12-13. దావీదు నాతానుతో యావేకు ద్రోహముగా పాపము చేసితని అనెను. నాతాను ప్రభు నీ పాపమును క్షమించును, నీవు చావు తప్పించుకుని బతుకుదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమందేని బిడ్డలారా, దావీదు మహారాజే ఒక రాజ్యానికి రాజు అయిన వ్యక్తే
పాపము చేశాడని తెలుసుకున్న తర్వాత నాతాను వద్దకు వచ్చి ఒక మంచి పాప సంకేతం చేశాడు. ఏ విధంగా? ఇదిగో నేనన్నమాట దేవునికి విరోధంగా జీవించాను, దేవునికి ఆజ్ఞలు మీరి దేవునికి దూరంగా జీవించాను, నేను మంచి రాజుగా జీవించలేకపోయాను, ఈ రాజ్యాన్ని మంచిగా పరిపాలించలేకపోయానని దేవుని వద్దకు వచ్చి దావీదు మహారాజు నాతాను వద్దకు వచ్చి ఒక మంచి పాప సంకేతం చేశాడు. ప్రేమాందేని బిడ్డలారా, అటు తర్వాత ఏమైంది? నాతాను అంటున్నాడు, దేవుని నుండి నువ్వు క్షమాపణ పొందుకున్నావు, దేవుని నుండి నువ్వు శాంతిని పొందుకున్నావు, నీ సావును తప్పించుకున్నావని నాతాను దేవుడితో చెప్పడం జరిగింది. ప్రేమాందేని బిడ్డలారా, కనుక ఈరోజు ప్రత్యేకముగా ఒకవేళ కుటుంబంలోను సంఘంలోను ఒక నాయకుడిగా ఉంటూ ఒక నాయకురాలిగా ఉంటూ గర్వంతో జీవించకుండా వినయం కలిగి విధాయితీ కలిగి దేవుని వద్దకు వచ్చి మంచి పాప సంకేతం చేసుకోవాలి. అప్పుడే నీ యొక్క జీవితం మారిపోతుంది, అప్పుడే నీ హృదయం మారిపోతుందని దేవుని యొక్క వాక్యము చదివిస్తుంది. ప్రేమాందేని బిడ్డలారా, లోకా శుభవార్త 19వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం ఒకసారి. లోకా శుభవార్త 19:15. యేసు అచ్చటికి వచ్చినప్పుడు పైకి చూసి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ రోజు నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమదేని బిడ్డలారా, జక్కయ్య అన్నమాట దేవుడిని చూడాలని ఆశ కలిగింది జక్కయ్యకి. దేవుడి గురించి విన్నాడు కానీ డైరెక్ట్గా ఏనాడు కానీ దేవుడిని చూడలేదు. ప్రేమాందేని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువుని చూడాలని ఆ పొట్టువాడని జక్కయ్య ముందుకు వచ్చి ఆ చెట్టు ఎక్కి ఉన్నాడు, అక్కడ ఆ చెట్టు మీద ఉన్నాడు. ప్రేమాందేని బిడ్డలారా, వెంటనే దేవుని యొక్క కనుదృష్టి జక్కయ్య పడి ఈ విధంగా అంటున్నాడు, జక్కయ్య కిదిగరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు వారే జక్కయ్యతో చెప్పడం జరిగింది. ప్రేమాందేని బిడ్డలారా, ఒకవేళ ఇక్కడ ఉన్న మనవాళ్ళు ఎవరైనా ఇదిగో దేవుని చూడాలి, దేవునికి ఆశీస్సులు పొందుకోవాలి, దేవుని పొందుకోవాలని అని ఇక్కడికి వచ్చినట్లయితే ప్రేమాందేని బిడ్డలారా, ఆనాడు జక్కయ్యతో పలికిన విధంగా ఈరోజు మనతో పలకమని ఈరోజు మనం అందరం కూడా ఆ దేవత దేవుని ఈ యొక్క పాట ద్వారా పాటను పాడుకొని ప్రార్థించుకుందాము. జక్కయ్య దిగరము, నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఈ యొక్క పాటను పాడుకుందాము. అందరం కూడా ఒకసారి నిలబడండి. Praise the Lord. 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 తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, పరిశుద్ధాత్మ దేవుడి ఆరాధన, పరిశుద్ధాత్మ దేవుడి ఆరాధన. Praise the Lord. 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 అందరం కూడా చప్పట్లతో ఈ యొక్క పాటను పాడుకుందాము. జక్కయ్య దగ్గర నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దగ్గర నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దగ్గర నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దగ్గర నీ నీతో ఉంటాను, జక్కయ్య దగ్గర నీ నీతో ఉంటాను, జక్కయ్య దగ్గర నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దగ్గర నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దగ్గర నీ నీతో ఉంటాను, జక్కయ్య దగ్గర నీ నీతో ఉంటాను, జీవితాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవితాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా.
ప్రార్థన వింట దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింట దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నీ ప్రార్థన వింట దిగిరా దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. ప్రేమలారా, ఈరోజు అందరం కూడా ప్రార్థించుకుందాము. ఆనాడు ఆ దేవాత దేవుడు పేతుని క్షమించిన విధముగా మనల్ని కూడా క్షమించుకుని అడుగుదాము. ఆ రోజు పేతుని గారు వెక్కి వెక్కి దేవుని వద్దకు వచ్చి, అయ్యా నేను పాపం చేశానయ్యా, ఈ పాపం గురి పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు పేతుని గారు. వెంటనే దేవాత దేవుడు ఈ లోకానికి ఒక మంచి నాయకుడిగా తయారు చేశాడు. ఒకవేళ నీవు నీ యొక్క కుటుంబంలోనూ నాయకుడిగా ఉండాలనుకుంటే, ఒక మంచి నాయకురాలుగా ఉండాలనుకుంటే దేవాత దేవుని ప్రార్థన చేయు. అయ్యా దేవా, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను రక్షించండి ప్రభువా, అనేక మార్లు నీకు విరోధంగా జీవించాను ప్రభువా, అనేక విధాలుగా పాపం చేశాను ప్రభువా, దొంగతనం చేశాను ప్రభువా, ఇదిగో శాతంతో జీవించాను ప్రభువా, పాపంతో జీవించాను ప్రభువా, అసూర్యతో జీవించాను ప్రభువా, అనేక విధాలుగా నేను పాప గిన్నెతో నిండిపోయాను ప్రభువా, నన్ను మన్నించండి ప్రభువా, నన్ను రక్షించండి ప్రభువా, మీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా, నీ బాయి నా సోదరుని ముట్టండి ప్రభువా అని ఆ దేవాత దేవుని అందరూ కూడా ఎవరు కూడా మౌనముగా ఉండకుండా, ఎవరు కూడా భయపడకుండా ఆ దేవాత దేవుని ప్రార్థన చేయు. దేవాత దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవాత దేవుడు నిన్ను ముడతాడు, దేవాత దేవుడు నీకు కావలసిన అనేకమైన ఆశీర్వాదాలు మనకి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రేమను బిడ్డ, నీ యొక్క స్వరాన్ని విప్పి, నీ యొక్క హృదయాన్ని విప్పి దేవుడితో మాట్లాడు, దేవుడితో సంభాషించమని దేవుడే స్వయంగా ఈ రోజు నా మధ్యలో ఉన్నాడు. నువ్వు సంతోషంతో ప్రార్థన చేయు, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆనాడు జక్కయ్యతో పలికిన విధముగా నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీకు ఉండడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. పాపములో ఉంటే నీ పాపం వీడి దిగిరా, పాపములో ఉంటే నువ్వు పాపములో దిగిరా. గర్వములో ఉంటే నీ గర్వం వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వము దిగిరా. పాపములో ఉంటే నీ పాపం వీడి దిగిరా, పాపములో ఉంటే నీ పాపము దిగిరా. గర్వములో ఉంటే నీ గర్వం వీడి దిగిరా, నీవు గర్వములో ఉంటే నీ గర్వము దిగిరా. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. అందరూ కూడా ప్రార్థించండి. ఒకవేళ గర్వంతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో గర్వాన్ని విడిచిపెట్టి నా ప్రేమైన బిడ్డ నా వద్దకు రా. నువ్వు సాధనతో జీవించినట్లయితే దేవుడు అడుగుతున్నాడు, ఈ సాధనను విడిచిపెట్టి దిగిరా. దేవుడు పిలుస్తున్నాడు నా ప్రేమైన బిడ్డ. నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే నీ యొక్క హృదయాన్ని విప్పు. నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే నీ మనసును విడిచిపెట్టు. రక్షిస్తాను ప్రార్థన చేయు. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా
ఎంతో మంది రోధిస్తూ ఉన్నారు ప్రభువా. ఎంతో మంది ఏడుస్తూ ఉన్నారు ప్రభువా. ఇదిగో సభలు నిండి వచ్చినప్పుడు, వారి సొంత గృహాలకు వచ్చినప్పుడు ఎంతో బాధగా వచ్చారు ప్రభువా. ఎంతో బాధగా వచ్చారు ప్రభువా. ఎంతో బాధగా వచ్చారు ప్రభువా. ఆరోగ్యమైన వచ్చారు ప్రభువా. వారికి ఆరోగ్యం దయచేస్తున్నాం ప్రభువా. వారికి ఆశీర్వాదం దయచేస్తున్నాం ప్రభువా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థనకు దిగిరా. అందరూ కూడా వీళ్ళని వారందరూ కూడా మోకరించండి. అందరూ కూడా వీళ్ళని వారందరూ కూడా మోకరించండి. స్తోత్రం, స్తోత్రం, అందరం కూడా వీళ్ళని వారందరూ కూడా మోకరించుకొని స్తుతి, స్తుతి, స్తుతి. యేసు ప్రభు వారు మన ముందు వేచి ఉన్నారు. రక్షకుడానికి స్తోత్రాలయ్యా, మహిమాన్వితుడా. యేసు నామములో రక్షణ ఉన్నది. యేసయ్యానికి యేసు నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నామములో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నవి. ఆమేన్. పౌలు గారు చెప్పిన విధంగా యేసు నామములో ప్రార్థన చేసినట్లయితే నీకు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటామని విశ్వాసంతో మోకరించుకొని ఈ పాట పాడుకుని యేసయ్యా నీ నామంలో సత్వం ఉన్నది ప్రభు. యేసయ్య నామములో స్వస్థతున్నదయ్యా, యేసయ్య నామములో స్వస్థతున్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో స్వస్థతున్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో స్వస్థతున్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. ప్రార్థన చేయండి. మోకరించుకొని విశ్వాసంతో ప్రార్థన చేయండి. యేసు నామములో రక్షణ ఉన్నది. యేసు నామములో ఆశీర్వాదాలు ఉన్నవి. యేసు నామములో ఓర్పు ఉన్నది. యేసు నామములో
అనేకమైన దేవుడు నువ్వు ప్రార్థన చేయు. ఈ యొక్క ఉద్దేశాల కొరకు నువ్వు ప్రార్థన చేయు. ఈ యొక్క సొంత ఉద్దేశాల కొరకు నువ్వు ప్రార్థన చేయు. అవునుగా చెప్పిన ప్రార్థన చేయు. పాపములో ఉంటే నీ పాపం వీడి దిగిరా. పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం పాపములను క్షమించే శక్తి కలిగిన యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగిన యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దేవాత దేవుడు ఎంతో మంది యొక్క మరణం ఆలకించి వారు కావలసిన ఆశీర్వాదాలు, వారు కావలసిన శాంతి సమాధానం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది ఇంకా కఠినమైన హృదయంతోనూ కఠినమైన మనసుతోనూ గర్వముతోనూ స్వార్థముతోనూ వారి యొక్క దేహాలు విప్పకుండా, వారి యొక్క మనసును విప్పకుండా వారి యొక్క స్థలాలలో అలాగే నిలబడ్డారు, అలాగే మాకున్నారు. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రేమని బిడ్డ, నువ్వెందుకు ఈ విధంగా ఇంకా కఠినముగా ఉన్నావు? నీ కోసం నేను మరణించాను. నీకు రావాల్సిన దండన, నీకు రావాల్సిన శిక్ష ఇదిగో నా యొక్క బుద్ధ స్తంభాల పని వేసుకొని సిలువ పైన మరణించాను. అయినా కానీ నీపై నా కనికరం ఉంది, కానీ అటువంటి కనికరం లేకుండా కఠినముగాను గర్వంతో ఇంకా కూడా నీ యొక్క హృదయాన్ని ఒప్పుకుండా ప్రార్థించకుండా మౌనంగా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. ఎంతో మంది ఈ యొక్క ప్రార్థన కూటములోను దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆనాడు ఏ విధముగా పేతురు గారు వెక్కి వేర్చుకొని పాపాల కొరకు ప్రార్థన చేశారు. ఎంతో మంది ఆ విధంగా ప్రార్థన చేశారు. ప్రార్థనను దేవాతి దేవుడు ఆలకించారు. ఆనాడు అప్పుడు వైపు ఉన్న దొంగవాడు, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను మన్నించండి, ప్రభువా మన్నించండి, ప్రభువా నీ పరలోక రాజ్యములో నాకు ఒక స్థలాన్ని దయచేయండి ప్రభువా. ఆ విధంగా ప్రార్థించుకున్న వ్యక్తులను అందరూ కూడా దేవాతి దేవుడు వారిలో ఉన్న పాపాలను క్షమిస్తూ వారికి అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమయంలో ఎంతో మంది కుమిలిపోతూ ఉన్నారు, ఎంతో మంది ఏడుస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, నా ప్రేమైన బిడ్డ ఏడవద్దు, నా ప్రేమైన బిడ్డ నువ్వు ఏడవద్దు, నువ్వు దిగులు చెందవద్దు అని దేవుడు ఈ యొక్క సమయంలో నీతో చెప్తున్నాడు. ఇదిగో నీ యొక్క తలరాత్రులు మార్చడానికి నీ సిద్ధముగా ఉన్నాను.
నీ యొక్క కుటుంబాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాను. యేసయ్యా, నీకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు, నువ్వెందుకు దిగులు చెందుతున్నావు అని యేసు ప్రభు వారే చెప్తున్నారు. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవునిగా. ఏడవకు నా కంటి పాప, నేనే నీ దేవునిగా. దేవుడు చెప్తున్నారు, నా ప్రేమాన బిడ్డ, నీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఎంతో భయంతోనూ ఎంతో ఆవేదనతోనూ అనేకమైన అవమానాలతోనూ అనేకమైన అక్రమైన క్రియలతోనూ అనేకమైన బుద్ధులతో చెడు బుద్ధులతో ఇక్కడికి వచ్చి ఉన్నావు. నీ యొక్క పాపాలను ఒప్పుకున్నావు, నీ యొక్క పాపాలను క్షమిస్తున్నాను. ఆ దేవత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారం పట్టుబడిన స్త్రీ, అవునయ్యా, అమ్మాయిక పాపము చేయక మీకు వెళ్ళమని దేవుడు చెప్పుకున్నాడు. అదే విధముగా ఈ రోజు ఎంతో మందితో దేవుడు చెప్తున్నాడు. యేసు, నీకు స్తుతులున్నాయా. నేనే నిన్ను సృష్టించిన దైవం. అవునయ్యా, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవను వెలుగని నిరంతరం నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవునిగా. ఏడవకు నా కంటి పాప, విన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, విన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవునిగా. ఏడవకు నా కంటి పాప, నీతో ఉన్నానుగా. నా ప్రేమను బిడ్డ, నువ్వు భయపడుతున్నావా? దిగులు చెందొద్దు, భయపడకూడదు అని దేవుడు నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ యొక్క సమయంలోనూ మనమందరం కూడా నిలబడి మీ కుడి చేతిలో మీ యొక్క క్యాండిల్ పట్టుకోండి. మీ కుడి చేతులు మీ క్యాండిల్ పట్టుకొని ఆ యొక్క కోర్టు ద్వారా దేవునితో మాట్లాడండి. ప్రభువా, నేను ఈ విధంగా నీ పాపం చేశాను ప్రభువా. అవునయ్యా, నేను వ్యభిచారిగా నీ పాపము చేశాను ప్రభువా. మన్నించు. నా యొక్క భర్తని నేను తప్పించుకున్నాను, దేవా, నా యొక్క సంఘం నేను తప్పించుకున్నాను, తప్పించుకున్నానేమో, నన్ను క్షమించండి ప్రభు అని క్షమించు ప్రభు. దేవునితో నువ్వు నీకు తప్పులు ఒప్పుకో, దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆమేన్. స్తోత్రములు. మన్నించండి ప్రభువా. ఎవరైతే అన్యాయముగాను నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఒకవేళ సంపాదించిన సొమ్ముతో నువ్వు ఆనందంగా గడుపుతున్నావేమో, యేసయ్యా, దేవుడితో చెప్పుకో, ప్రభువా నన్ను
క్షమించండి ప్రభువా. నన్ను మన్నించండి ప్రభువా. ఇదిగో అన్యాయముగా అక్రముగా సంపాదించిన సొమ్ముతో నేను ఆనందంగా గడుపుతున్నాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. క్షమించండి ప్రభువా. నన్ను మన్నించండి ప్రభువా. నీ దాసుడిగా నన్ను మార్చండి ప్రభువా. మార్చండి ప్రభువా. ఇదిగో అనేక మార్లు నీ దొంగతనం చేశాను ప్రభువా. అవునయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. స్తోత్రములు దేవా, మన్నించండి రాజా. గర్వముతోను అవునయ్యా. అసూయతోను పాపముతోను స్వార్థముతోను కుటుంబంలోను సంఘములోను జీవించండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. క్షమించండి ప్రభువా. నన్ను మన్నించండి ప్రభువా. ప్రతి వ్యక్తి కూడా క్యాండిల్ పట్టుకొని దేవుడితో యేసయ్యా, మన్నించండి. మీ యొక్క బాధలను మీ యొక్క తప్పుదాన్ని మీ యొక్క పాపములు అసేవాలు దేవుడితో పంచుకొని నా జీవితాన్ని మార్చండి. పాపిని ప్రభువా, దోషిని ప్రభువా, మన్నించండి అయ్యా. యేసయ్యా, స్తోత్రం. కనికరించవా దేవా, కరుణించవా అవునయ్యా, కనికరించు. పాపినయ్యా దేవా, పాపినయ్యా కనికరించవా దేవా, యేసయ్యా, కరుణించవా పాపినయ్యా దేవా, పాపినయ్యా దయ చూపవా దేవా, నాపై జాలి చూపవా పాపినయ్యా దేవా, పాపినయ్యా పాపిని ప్రభువా. కృప చూపవా దేవా, నాపై కృప చూపవా, నాపై కృప చూపవా పాపినయ్యా దేవా, పాపినయ్యా ఆదరించవా దేవా, ఆదరించు దేవా. నన్ను ఆదరించవా పాపినయ్యా దేవా, పాపినయ్యా జాలి చూపవా దేవా, జాలి చూపు దేవా. జాలి చూపవా పాపినయ్యా దేవా, పాపినయ్యా. పాపినయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా, నీ వెలుగుతో నన్ను నింపండి ప్రభువా. అవునయ్యా, నీవు నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నింపండి ప్రభువా. నీ యొక్క శక్తితో నన్ను నింపండి నీ ప్రభువా. శక్తితో నింపండి. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం శరణం శరణం
యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా వెలిగించుమయ్యా నా 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 యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. ఎవరు కూడా చాలా మంది చెప్పకుండా మౌనంగా ఉన్నారు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈ యొక్క స్థలంలో మోకరించుకొని ప్రార్థన చేసుకోండి. చివరగా దివ్య సప్రసాదనాథులు మన మధ్యలోకి వస్తున్నారు. ఎవరు కూడా ఈ యొక్క మాన్స్టర్స్ ముట్టకుండా మౌనంగా ప్రార్థన చేసుకోవాలి. మీ యొక్క సొంత విన్నపాల కోసం, మీ యొక్క సొంత ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. లైన్లో పెట్టేటప్పుడు కూడా రోతులు ఆఫ్ చేసేసి లైట్స్ వేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా దివ్య సప్రసాద ప్రభు దివ్య సాన్నిధ్యం మన మధ్యకి వస్తూ ఉండగా ప్రభువా ఆయన అంగి అంచు తాకితే చాలు స్వస్థత. ఇప్పటి వరకు